హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తా. యాక్చువల్గా ఇది నా చేతిలో సౌండ్ బార్ చూస్తున్నారు కదా, మీరు అనుకోవచ్చు ఇదేంటి ఈయన ఈరోజు సౌండ్ బార్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు అని చెప్పేసి. నా దగ్గర బ్రాండ్ న్యూ బోల్ట్ సౌండ్ బార్ ఉంది. ఇది అంటే నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నా దగ్గర కొన్ని ఐటమ్స్ అన్బాక్సింగ్ చేసినాయి, బ్రాండ్ న్యూ ఐటమ్స్ అట్లనే ఉన్నాయి. అయితే చాలా సంవత్సరాల నుంచి నాకు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు నాకు తెలుసు, అంటే కమెంట్ సెక్షన్ చూస్తూ ఉంటాను కదా, ఎన్నో ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంటారు, వాళ్ళు కమెంట్స్ వేస్తూనే ఉంటారు. నేను ఎప్పటి నుంచో అంటే 5-6 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. అలాంటి మన సబ్స్క్రైబర్స్కి నా దగ్గర కొన్ని బ్రాండ్ న్యూ ఐటమ్స్ ఉన్నాయి, అవి అప్పుడోటి అట్లా గిఫ్ట్స్ ఇద్దామని నేను అనుకుంటున్నా. అయితే ఈరోజు ఇది బోల్ట్ది నా దగ్గర ఉంది కదా సౌండ్ బార్, ఇది నేను సెలెక్ట్ చేసిన ఒక మన సబ్స్క్రైబర్ పేరు మీకు చెప్తాను. ఈయన ఎన్నో ఇయర్స్ నుంచి నన్ను ఫాలో అవుతారు, లక్ష్మణ్ రావు కప్పోజు 253. ఈయనకి ఇది ఇచ్చేస్తా, ఇది సౌండ్ బార్. ఎందుకంటే ఇట్లా అంటే నా దగ్గర పెట్టుకొని కూడా వేస్ట్ కదా, నేను అందుకే నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మన సబ్స్క్రైబర్స్కి, అంటే కొంతమంది నేను కూడా ఫాలో అవుతున్నా అంటారు కదా. అయితే నాకు ఆల్మోస్ట్ నియర్లీ 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే నాకు ఎవరు ఫాలో అవుతున్నారు అనేది కొన్ని సంవత్సరాల నుంచి నేను కమెంట్స్ సెక్షన్ చూస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ అంటే నాకు టచ్లో ఉన్న వాళ్ళకి నేను ఫస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. తర్వాత మీ నెంబర్ కూడా రావచ్చు, ఇంకా మధ్యలో నేను అంటే మొత్తం కమెంట్స్లో ర్యాండమ్గా కూడా పిక్ చేసి అట్లా మన లైక్స్ రీచ్ అయిన తర్వాత అవి కూడా ఇస్తూ ఉంటాను. కాబట్టి ఇది ఈయనకి ఇస్తున్నాను, లక్ష్మణ్ రావు కప్పోజు 253. ఈయన తన కమెంట్కి రిప్లై చేసి నాకు మెయిల్లో కాంటాక్ట్ చేసి అడ్రస్ ఇస్తే ఈయనకి సౌండ్ బార్ పంపించేస్తాం, మంచి పవర్ఫుల్ సౌండ్ బార్. ఇంకో వాచ్ ఉంది నా దగ్గర, జెబ్రానిక్స్ది, మంచి అమోలెడ్ డిస్ప్లే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్, ఇది ఈయనకి ఇచ్చేస్తా. సీతారాం అన్నం దాస్ 7399 ఈయనకి ఇచ్చేస్తా. ఇది వాచ్ ఈయన అంటే కమెంట్ సెక్షన్లో ఈయన కూడా రిప్లై చేసేసి మెయిల్లో కాంటాక్ట్ చేసేస్తే ఈయనకి ఇచ్చేస్తా. ఈ సౌండ్ బార్ ఇంకొక ఆయనకి ఇచ్చేస్తా. ఇట్లా మీరు లైక్ కొట్టేయండి, ఎందుకంటే నేను రెగ్యులర్గా కమెంట్స్ అవి చూస్తూ ఉంటాను కదా, నాకు ఇది పక్కన పెట్టేస్తా. అయితే నాకు ఐడియా ఉంటుంది అన్నట్టు, మనకు ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు అనేది ఇంకా చూసుకుంటా నేను ఇస్తూ ఉంటాను. ఇంకా మధ్యలో లైక్స్ రీచ్ అయినప్పుడు అయితే జస్ట్ ఇట్లా ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తూ ఉంటా. కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసి ఉండకపోతే చేసేయండి, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంట్ విషయం. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఇవాళ రేపు నాలాంటి క్రియేటర్స్కి అసలు వాల్యూ లేకుండా పోయింది. చూస్తున్నారు కదా కొన్ని బ్రాండ్స్ ఫోన్స్ అవి కూడా నాకు రావట్లేదు, మొబైల్ ఫోన్స్ అవి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక మొత్తం మాఫియా లాగా ఈ పిఆర్ ఏజెన్సీస్ అంటే ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ క్రియేటర్స్ని వాళ్ళు కాంటాక్ట్ చేసేసి మాతో కలవండి, మీకు రివ్యూ యూనిట్స్ మేము ఇప్పిస్తాము, ఇంకా మీకు వచ్చే ఇన్కంలో మేము కొంచెం పర్సంటేజ్ పెట్టుకొని మీకు రిమైనింగ్ పర్సంటేజ్ ఇస్తాం, మీకు రాని ఐటమ్స్ కూడా మేము తెప్పించిస్తాం, కంపెనీస్ నుంచి మా టైఅప్లు బాగుంటాయి, అది ఇది అని చెప్పేసి అట్లా అందరు క్రియేటర్స్ని వాళ్ళు ఒక దగ్గర తీసుకొని చాలా మటుకు నేను అంటే ఈ మధ్య ఇంకొక క్రియేటర్ ఉన్నాడు, ఆయన ఒక వీడియో కూడా పెట్టిండు, అది చాలా వైరల్ అయింది. అదేంటంటే ఆయన మొత్తం ఎక్స్పోజ్ చేసేసిండు అన్నట్టు ఈ ఏజెన్సీస్ ఇంకా క్రియేటర్స్ కలిసి ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఏ క్రియేటర్ నిజం చెప్తున్నాడో, ఏ క్రియేటర్ కరెక్ట్గా రివ్యూ చేస్తున్నాడు అనేది కూడా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అర్థం కాకుండా ఉంది. అంటే చాలా మ్యాక్సిమం చాలామంది అంటే డబ్బులు తీసుకొని అట్లా రివ్యూలు చేయడము, ఇంకా అంటే ప్రమోట్ చేయడము ప్రోడక్ట్స్ని అవన్నీ చేస్తున్నారు. ఇంకా నేను అలాంటి వాటికి వెళ్ళలేదు. నాకు ఎన్నో ఏజెన్సీస్ కాంటాక్ట్ చేసినారు. ఇదివరకు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, నాకు ఏజెన్సీస్లో నేను అంటే ఇట్లా నాకు ఒక మేనేజర్ని వాళ్ళు అపాయింట్ చేసేసి మొత్తం ఇంకా వర్క్ అంతా వాళ్ళే చూసుకుంటారు, మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తారు, మీకు ప్రోడక్ట్ కూడా వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారు. జస్ట్ ఏంటంటే మేము చెప్పింది మీరు చెప్పేస్తే చాలా, అంతే. అంటే ఇంకా వార్తలు చదివినట్టు అనుకోండి అట్లా. ఇంకా మనది ఏముండదు, నా క్రియేటివిటీ ఏముండదు, ఇంకా వాళ్ళు ఏది చెప్తే అదే చెప్పాలి నేను. ఇంకా అట్లాంటప్పుడు అది రివ్యూ ఎందుకు అవుతుంది, అది అంటే ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం అవుతుంది కదా. అంటే ఆ ప్రోడక్ట్ ఒకవేళ గలీజ్ ఉన్నా కానీ దాని గలీజ్ ఉందని కూడా చెప్పొద్దని అంటారు, అట్లా నడుస్తుంది ఇవాళ రేపు. కాబట్టి ఇంకా ఏమో ఫ్యూచర్లో అసలు రియల్ క్రియేటర్ అనేటోడు ఉంటాడో లేదో అని డౌట్ వస్తుంది. అందుకే నేను ఏ ఏజెన్సీలో ఎవరితోటి కలవదలుచుకోలేదు. నేను మా అబ్బాయి ఏం చేస్తామంటే ఎంతమంది కాంటాక్ట్ చేసినా కానీ మేము ఇండిపెండెంట్ రివ్యూస్, ఇంకా మాకు రివ్యూ యూనిట్లు రాకపోయినా పర్వాలేదు, అయితే కెపాసిటీ ఉంటే కొని చేస్తాము, లేకపోతే ఎవరన్నా పంపించిన వాళ్ళే చేస్తాము. ఇంకా పంపించిన వాళ్ళే కూడా మేము డైరెక్ట్ రివ్యూస్ ఎట్లా అంటే మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరు చెప్తే చేయడం అనేది మా దగ్గర ఉండదు. అట్లా అయితేనే ప్రోడక్ట్ పంపించండి, లేకపోతే వద్దని చెప్తాము. అట్లా కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్. కొన్ని మధ్యలో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నాకు ఒక రెగ్యులర్ బ్రాండ్ ఇచ్చేది ఆ బ్రాండ్ బంద్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ
అంటే ఏజెన్సీ నుంచి యాక్చువల్గా ఏజెన్సీలు ఏం చేస్తున్నాయట అంటే కంపెనీస్లో ప్రోడక్ట్ మేనేజర్ అని ఉంటాడు, ఆయన చేతిలో అన్ని ఐటమ్ రివ్యూ యూనిట్స్ ఆయన దగ్గర ఉంటాయి. ఆయనే పర్టికులర్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్కి ఇవ్వాలి అన్నట్టు వాళ్ళు ఫస్ట్ డిసైడ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇవాళ రేపు ఈ ఏజెన్సీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ మేనేజర్ని కొనేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. అంటే మేము చెప్పిన వాళ్ళకే మీరు ఆ ప్రోడక్ట్లు ఇవ్వాలి, ఎందుకంటే ఆ పర్టికులర్ యూట్యూబర్లు మేము ఏదైతే చెప్తామో పేర్లు వాళ్ళు మాతో టైఅప్ అయి ఉంటారు కాబట్టి వేరే వాళ్ళకి పోకుండా చూడాలి మీరు ఐటమ్స్ మొబైల్స్ కానివ్వండి అవి అని చెప్పేసి అట్లా పెట్టినందుకు నాకు ఆ ప్రోడక్ట్ రావడం కూడా బంద్ అయిపోయింది. టోటల్లీ అసలు రీజన్లెస్, అసలు నాకు ఇవ్వడమే బంద్ చేసిండ్రు అట్లా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎట్లా మీరందరూ లాంచ్ డేలో రోజు అంటే ఏ రోజు అయితే మంచి మొబైల్ ఏదో లాంచ్ అవుతుంది అంటే ఆ రోజు మీరందరూ వెయిట్ చేసి ఎవరి వీడియోస్ వస్తాయని చూస్తారు కదా. ఇంకా నాకు ప్రోడక్టే రానప్పుడు ఇదేంటంటే లాంచ్కి బిఫోరే 15 రోజులు 20 రోజులు నెల రోజుల ముందే ప్రోడక్ట్ ఇస్తారు కదా కంపెనీ వాళ్ళు రివ్యూ చేయడానికి, అంటే మొత్తం టెస్టింగ్ చేసి మీరు వీడియో చేయడానికి అని చెప్పేసి. అలాంటి ప్రోడక్ట్ ఇంకా రాకపోతే వచ్చిన తర్వాత లాంచ్ అయినాక కూడా నేను కొని వీడియో చేసినా కానీ లాభం ఉండదు. ఎందుకంటే లాంచ్ డేకి వాళ్ళకి రెడీ ఉంటుంది, వాళ్ళు ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు ఇస్తారో వాళ్ళ క్రియేటర్కి వాళ్ళ చేతిలో అది ఐటమ్ రెడీ ఉంటుంది కాబట్టి వాళ్ళ వీడియో ఫస్ట్ వస్తుంది అని చెప్పేసి మొత్తం సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరు అటు సైడ్ పరిగెత్తి ఆ వీడియో అటు చూసేసుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మార్కెట్లో వచ్చినాక కొని వీడియో చేసినా లాభం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ చూసేసినాం మేము అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇంకా కొనడం కూడా ఒక్కో టైంలో నాకు వేస్టే అనిపిస్తుంది. కానీ నేను జెన్యున్గా ఏం చెప్తా అంటే మీకు నమ్మకం ఉన్న క్రియేటర్ వీడియో పైన మీరు ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం లేట్ అయినా వాళ్ళ వీడియో చూడడమే బెటర్. ఇప్పుడు నేను కూడా అన్నీ నేను అంటే ప్రతి దాంట్లో నాకేం నాలెడ్జ్ ఉండదు కదా. కొన్ని ఐటమ్స్ నేను కొనాలన్నప్పుడు నేను లాంచ్ డే అవన్నీ చూడను. నాకు ఎవరైతే క్రియేటర్ పైన నమ్మకం ఉంటుందో ఆయన చేసిన వీడియో కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఆయన చేసిన వీడియో గ్యారంటీగా ఆయన కరెక్టే చెప్తాడని నాకు నమ్మకం ఉంటే ఆయన వీడియోనే చూసి అప్పుడు డిసైడ్ చేస్తాను నేను ఐటమ్ ఎట్లా ఉంటుంది అనేది, కొనాలా వద్దా అనేది. అట్లా మీరు కూడా లేట్ అయినా మీరు అంటే ఫస్ట్ ఎవరు లాంచ్ డే రోజు ఎవరు వీడియో పెడితే వాళ్ళకి చూసేసుకొని ఇంకా అయిపోయింది కదా అని అట్లా అనుకోవద్దు ఎప్పుడు. ఎందుకంటే చెప్తున్నా కదా మొత్తం వీళ్ళందరూ కలిసి ఇవాళ రేపు మొత్తం అంతా ప్రమోషన్లే చేసేది, అంత ప్రోడక్ట్ని అది ఎట్లనన్నా ఉండని. ఇంకా కొన్ని ఒక్కొక్క దగ్గర అయితే నేను అబ్జర్వ్ చేశాను. యాక్చువల్గా ఏంటిదంటే ఒక యూట్యూబర్ అయితే మామూలుగా అది ప్రోడక్ట్ రివ్యూ చేసి అందులో బాగుందని చెప్పాడు ఒక ఐటమ్. అయితే వాళ్ళ ఫ్రెండ్ అదే ఐటమ్ నువ్వు చెప్పావు కదా వీడియోలో బాగుంది అని చెప్పి నేను తీసుకుందాం అనుకుంటున్నా అంటే క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అది తీసుకోక అది ఏం బాగాలేదు, నేను జస్ట్ వీడియో కోసం అట్లా వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పమంటే చెప్పినా అని అట్లా కూడా కొన్ని స్టోరీస్ జరిగినాయి. ఇంకా ఇవన్నీ కథలు నడుస్తున్నాయి. అందుకే క్రియేటర్స్కి ఫ్యూచర్లో ఇంకా ఏమో చెప్పలేం మనం ఎట్లా ఉంటుందో పరిస్థితి. అయితే ఇది ఇట్లా ఇవాళ రేపు అంతా మొత్తం ఒక మాఫియా లాగా వీళ్ళంతా పిఆర్ ఏజెన్సీస్ కలిపి క్రియేటర్స్ని పట్టుకొని ఇదంతా ఇట్లా టెక్ రిలేటెడ్ వీడియోస్ అంతా ఇట్లా చెత్త అయిపోయినాయి మొత్తం. ఇంకా అదే చెప్దామని మన వ్యూవర్స్కి నేను ఈ టాపిక్ తీసాను. ఎందుకంటే లాస్ట్ 15-20 రోజుల నుంచి మొత్తం ఇదే గడబడి నడుస్తుంది. అంటే మన తెలుగు వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ మొత్తం హిందీ ఆడియన్స్ వైపు అయితే మొత్తం ఈ గడబడి బాగా నడుస్తుంది. ఇంకో నేను ఐటమ్ మీకు యాక్చువల్గా ఈరోజు అన్బాక్సింగ్ చేసేది ఇది. హెడ్ఫోన్ జోన్ వాళ్ళు ఒక IEM పంపించారు, బిగినర్ IEMఏ. చూద్దాం మనం ఈరోజు వీళ్ళ ప్యాకేజ్లో ఏముంది దాన్ని టెస్ట్ చేసి పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందనేది. వీడియోకి అయితే లైక్ కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా అట్లానే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేయండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా హెడ్ఫోన్ జోన్ ఐటమ్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకేమి ఇవ్వట్లేదు, నేను ఎప్పటి నుంచో లైకులు కొడుతున్నా, అవన్నీ మీరు చెప్పకండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది, కామెంట్ సెక్షన్లో నేను రెగ్యులర్గా చూస్తుంటా కదా. కొంతమంది ఉంటారు, కొంతమంది మొత్తం అంటే ఈ గిఫ్ట్ల కోసమే వస్తారు వీడియోస్లోకి. వచ్చేసి ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళని సెలెక్ట్ కూడా చేసేసినాం అనుకోండి, గిఫ్ట్ ఇచ్చినాం అనుకోండి, ఖతం గాయబ్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కనబడాడు. ఇట్లా అన్ని ఛానల్స్లో తిరుగుతుంటారు వాళ్ళు. అట్లాంటి క్యాండిడేట్లు కూడా నాకు తెలుసు. కాబట్టి ఇంకా నేనంటే చూస్తూ ఉంటాను కదా కామెంట్స్, నాకు ఐడియా ఉంటుంది మనకు రెగ్యులర్గా ఎవరు ఫాలో అవుతున్నారు. వీళ్ళిద్దరు అయితే నాకు కాంటాక్ట్ చేయండి. అవి 2 ఐటమ్స్, సౌండ్ బార్ ఇంకా ఈ జెబ్రానిక్స్ స్మార్ట్ వాచ్ AMOLED డిస్ప్లేది ఇచ్చేస్తారు. అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం.
ఇదే ఫ్రెండ్స్ మనకి ఈరోజు హెడ్ఫోన్ జోన్ నుంచి వచ్చిన ప్యాకేజ్. ఎప్పటిలాగానే బ్లూ కలర్ బాక్స్ పైన మీకు హెడ్ఫోన్ జోన్ బ్రాండింగ్ ఇంకా లోగో ఉండేసి వీళ్ళ దగ్గర వరల్డ్స్ ఫైనెస్ట్ హెడ్ఫోన్స్, ఇయర్ ఫోన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అంటే బడ్జెట్వి, ప్రీమియం అన్నీ ఉంటాయి. నేను లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఈరోజు వాళ్ళు మనకు పంపించిన IEM గురించి డీటెయిల్స్ ఇక్కడ కార్డ్ పైన ఉండేసి మీకు బ్యాక్ సైడ్ దాని పిక్చర్ కూడా చూడొచ్చు. ఇంకో కార్డ్ పైన హైలైట్ ఫీచర్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. అయినా నేను ఎట్లా చెక్ చేసి మీకు డీటెయిల్గానే చెప్తాను కదా. ఇంకా కొన్ని ప్లేలిస్ట్లు, మ్యూజిక్లు, సాంగ్స్, కార్డ్స్ వచ్చినాయి. ఎప్పుడు వాళ్ళు రెగ్యులర్గా అంటే ప్రతిసారి పంపుతూనే ఉంటారు. ఇంకోటి మీకు హార్డ్ షెల్ స్టోరేజ్ కేస్ వచ్చింది. ఈ కేస్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తా. అట్లాంటి కేస్ తీసుకోవాలి మీరు ఇలాంటి IEMs కొన్నప్పుడు, ఎందుకంటే సేఫ్గా ఉంచుకోవచ్చు కదా. ఇది హెడ్ఫోన్ జోన్ ఎక్స్ కివీ ఇయర్స్ క్యాడెన్జా. ఇది అంటే హెడ్ఫోన్ జోన్ కివీ ఇయర్స్ తోటి కొలాబరేట్ చేసి ఇది కొత్తగా అంటే బిగినర్స్ IEM అని చెప్పవచ్చు. 2999 కాస్ట్. ఇది డైనమిక్ డ్రైవరే ఉంది ఇందులో. IEMs అని ఇక్కడ రాసేసి మోడల్ క్యాడెన్జా. ఇది బ్రాండింగ్, లోగోస్ అవన్నీ అక్కడ చూడొచ్చు. లివ్ ద మ్యూజిక్ అని రాసేసి ఇక్కడ దాని ఫేస్ ప్లేట్ డిజైన్ చూస్తున్నారు కదా, అది ఇయర్ ఫోన్స్ది బాగుంది, యూనిక్ ఉంది. 10mm డైనమిక్ డ్రైవర్, 20 Hz నుంచి 20 kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, బెరీలియం కోటెడ్ డయాఫ్రమ్ ఉండేసి 32 ohms ఇంపిడెన్స్ ఉంది. 110 decibels సౌండ్ ప్రెషర్ లెవెల్ హ్యాండిల్ చేయగలదు. ఇంకా మెడికల్ గ్రేడ్ రెజిన్ తోటి మీకు 3D ప్రింటెడ్ షెల్ ఉంది దాన్ని. అదంతా నేను మీకు అన్బాక్స్ చేసి యూజ్ చేసి కూడా నాకు ఎలా అనిపించింది అంటే 2999 రూపీస్కి వర్తా కాదా అవన్నీ డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఇది లోపల ఇంకో బాక్స్లో కివీ ఇయర్స్ది బ్రాండింగ్ ఉండేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ ఇయర్ మానిటర్సే కదా, అందులో పెద్దగా ఏముండదు. జస్ట్ అంటే అది చెవిలో ఎట్లా పెట్టాలి, దానికి కేబుల్ ఎట్లా కనెక్ట్ చేయాలి, అక్కడ డ్రాయింగ్స్, డయాగ్రామ్ ఉంది, అది చూసేసుకోండి. ఇవి డిఫరెంట్ ఉంది, ఇది లుక్స్ బాగానే ఉన్నాయి. అది కెలిడియోస్కోపిక్ ఫేస్ ప్లేట్ అని చెప్పేసి ఆ 3D ప్రింటెడ్ షెల్ పైన హై క్వాలిటీ షెల్ ఉంది. దానిపైన డిజైన్ అది కంప్లీట్ డిఫరెంట్ ఉండేసి కొంచెం అంటే అట్రాక్టివ్ ఉంది దాని డిజైన్ అది. ఇంకా ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. చాలా రకాల సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి. వైట్, గ్రే ఇంకా రెడ్ కాంబినేషన్, బ్లాక్ కలర్వి. ఇది ఈ వీటిలలో ఏది బెస్ట్ నాకు సెట్ అయినాయో అవి మీకు తర్వాత పెట్టి కంఫర్ట్ ఇంకా దాని సౌండ్ నాయిస్ ఐసోలేషన్ అది ఎట్లా ఉందో మీకు డీటెయిల్గా చెప్తాను. ఇది కేబుల్ దాంతోపాటు వచ్చింది. 2 pin కనెక్టర్స్ ఉన్నాయి. ఇవి మీరు IEMsకి కనెక్ట్ చేయాలి. దానిపైన లెఫ్ట్ రైట్ మార్కింగ్ ఉండేసి మెటల్ కనెక్టర్సే ఉన్నాయి. బాగుంది క్వాలిటీ. ఇది 4 core బ్రేడెడ్ కేబుల్. ఇది కేబుల్ క్వాలిటీ చాలా బాగుంది. ఇట్లా సాఫ్ట్ ఉండాలి. L షేప్ TRS 3.5mm జాక్ కూడా చూడొచ్చు. అది కూడా మెటల్దే ఉంది, డార్క్ సిల్వర్ కలర్ ఉండేసి. కేబుల్ నాకు చాలా నచ్చింది. ఇంకా ఇవి మన హెడ్ఫోన్ జోన్ ఇంకా కివీ ఇయర్స్ క్యాడెన్జా ఇన్ ఇయర్ మానిటర్స్. బ్యాక్ సైడ్ కివీ ఇయర్స్ లోగో ఇంకా దాని ప్యాటర్న్ డిజైన్ అది చూడొచ్చు. ఈ షెల్ అంతా కంప్లీట్ మీకు 3D ప్రింటెడ్. ఇంకా 2 pin కనెక్టర్ పెట్టడానికి ఆప్షన్, కొన్ని ప్రెషర్ రిలీజ్ చేయడానికి హోల్స్ కూడా ఉన్నాయి. ఇంకా నాజల్, దాని గ్రిల్ అది కూడా చూడొచ్చు. బాగానే ఉంది క్వాలిటీ, ఫినిషింగ్ అది. దీనిపైన సిలికాన్ ఇయర్ టిప్స్ పెట్టి కేబుల్ కనెక్ట్ చేయాలి. ఒక దానిపైన కివీ ఇయర్స్ లోగో ఉంటే ఇంకో దానిపైన హెడ్ఫోన్ జోన్ లోగో ఉంది. లైట్ వెయిట్ ఉన్నాయి, కంఫర్టబుల్ ఉండేలాగా ఉన్నాయి. ఇవి నేను మొత్తం ఆ కేబుల్ కనెక్ట్ చేస్తాను. ఇట్లా 2 pin కనెక్టర్, కానీ రైట్ లెఫ్ట్ మీరు చూసుకొని కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఇయర్ ఫోన్స్ పైన రైట్ లెఫ్ట్ మార్కింగ్ లేదు. ఇంకా అది మీకు ఐడియా వచ్చేస్తుంది, అది చెవిలో ఎట్ సైడ్ ఏది కూర్చుంటుందని. ఒక చెవిలో ఒకటి అసలు రివర్స్ సైడ్ IEMs కూర్చోవు. ఇంకా ఇట్లా సిలికాన్ ఇయర్ టిప్స్ దానిపైన. ఇది కొంచెం లుక్స్ బాగున్నాయని ఇది పెట్టినా నేను, గ్రే ఇంకా రెడ్ కలర్ది. అంటే ఎట్లా చెవి లోపలికే పోతుంది కదా, ఏం కనబడదు బయటికి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డ్యాక్కి, IEMs అంటే ఖచ్చితంగా డ్యాక్ ఉండాలి, డైరెక్ట్ ఫోన్ పైన పెట్టొద్దు. అది కూడా ఇది 32 ohmsది కదా, డ్యాక్ లేకుండా మీరు డైరెక్ట్ మొబైల్కి యూజ్ చేస్తే కొంచెం అంటే సౌండ్ అంతా మీకు సాటిస్ఫై అవ్వదు. ఇది కేస్ వాళ్ళు పంపించింది. 399 రూపీస్ అట. ఇది IEMs పెట్టడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ విని దాని పర్ఫార్మెన్స్ ఇంకా దాని కంఫర్ట్ అవన్నీ ఎట్లా ఉన్నాయో డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో మీకు కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. చూసిన కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్. కివీ ఇయర్స్ ఇంకా హెడ్ఫోన్ జోన్ కలిసి క్యాడెన్జా అండర్ 3000 రూపీస్లో లాంచ్ చేసిన ఇన్ ఇయర్ మానిటర్స్. డిజైన్ వైజ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా నేను యూజ్ చేశాను కదా, ఇది 3D ప్రింటెడ్ షెల్ ఉండేసి కెలిడియోస్కోపిక్ ఫేస్ ప్లేట్ ఉండేసి యూనిక్ డిజైన్ ఉంది. లుక్స్ అవి బాగానే ఉన్నాయి. ఇది ఇన్ ఇయర్ మానిటర్స్ కాబట్టి కొంచెం ఒక 5-6 సెకండ్లు టైం పడుతుంది. ఇట్లా వెనకాల నుంచి కేబుల్ పెట్టి ఇట్లా పెట్టాలి కదా, పెట్టుకుంటే ఇట్లా కనపడుతుంది. కంఫర్టబులే ఉంది, లైట్ వెయిట్ ఉండేసి. నేను సిలికాన్ ఇయర్ టిప్స్ గ్రే కలర్వి పెట్టిన. దీంతోపాటు వైట్, బ్లాక్ రెండు వచ్చినాయి కదా.
అన్నీ సేమే ఉన్నాయి. కాకపోతే ఈ సిలికాన్ ఇయర్ టిప్స్ నాకు అంత పెద్దగా నచ్చలేదు. ఫోమ్ ఇయర్ టిప్స్ లాంటివి సపరేట్ పర్చేస్ చేసుకోండి. ఇంకా కావాలంటే మీరు కేబుల్ కూడా మైక్ తోటి ఉన్న కేబుల్ కొనుక్కొని రీప్లేస్ చేయొచ్చు. 2 పిన్ కనెక్టర్స్ ఉన్నాయి, కానీ కేబుల్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది అండర్ 3000 IEM ఆడియోఫైల్ జర్నీ అంటే బిగినర్ IEM అని అందరు చెప్తారు, కానీ నేను కూడా అదే చెప్తున్నా. కానీ బిగినర్ అంటే ఇది 3000 కాదు, ఇంకొక 1500 2000 పెట్టి ఇలాంటి డాక్ కూడా ఒకటి కొనాలి. ఎందుకంటే అసలే ఇది 32 ohms ఇంపిడెన్స్ ఉన్న ఇన్ ఇయర్ మానిటర్స్. డైరెక్ట్ ఫోన్కి పెడితే మీకు అంత పంచి రాకపోవచ్చు. కాబట్టి ఒక డాక్ తీసుకొని ఇట్లా డాక్ నుంచి మీరు యూజ్ చేసుకుంటేనే దీని పీక్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇందులో 10 mm బెరిలియం కోటెడ్ డయాఫ్రమ్ ఉన్న డైనమిక్ డ్రైవర్ ఉంది కదా. జనరల్లీ బెరిలియం కోటెడ్ ఉన్న డ్రైవర్స్లో బేస్ బాగుంటుంది అని అందరికీ తెలుసు. వాళ్ళు కూడా అదే రాసిండ్రు వాళ్ళ సైట్లో. కాకపోతే వాళ్ళు ఎంతైతే రాసిండ్రో అంత బేస్ ఏం లేదు. బేస్ లవర్స్కి నచ్చేంత బేస్ లేదు. ఉంది బేస్, కొంచెం నాకు స్టూడియో క్వాలిటీ లాగానే ఫ్లాట్గానే అనిపించింది. వోకల్స్ ఇంకా సింగర్ వాయిస్ అది బ్రైట్ అండ్ క్లియర్ ఉన్నాయి. ఇంకా ట్రెబుల్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. కానీ కొంచెం ట్రెబుల్ మిడ్ హైస్లో కొంచెం హార్ష్నెస్ ఉంది. అంటే ఎక్కువసేపు మీరు వింటే కొంచెం ఇయర్స్ టైర్డ్ అయినట్టు అనిపిస్తాయి. ఇంకా నేనే కాదు, ఒక 4-5 కూడా పెట్టి విని మీకు ఎట్లా అనిపించింది చెప్పండి అంటే వాళ్ళు కూడా అదే అన్నారు. ఇంకొంచెం బేస్ ఉంటే బాగుండేదేమో అనిపించింది అన్నట్టు వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఒక 10% అట్లా మీరు EQ నుంచి ట్వీక్ చేసుకోవచ్చు, బేస్ బూస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఉండడమే ఇందులో కొంచెం బేస్ ఎక్కువ ఉంటే మస్తు ఉండదు. ఇంకా ఇది అండర్ 3000 ఇన్ ఇయర్ మానిటర్స్ కాబట్టి మనం మరీ ప్రీమియం కేటగిరీ వాటితో కంపేర్ చేయొద్దు. బిగినర్స్కి ఓకే అని చెప్తాను నేను. ఇందులో మైక్ అయితే లేదు. మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంది. ఈవెన్ గేమింగ్కి కూడా నేను చెక్ చేసి చూశాను, ఎక్సలెంట్ ఉంది. మూవీస్ అవి వాచ్ చేయడానికి కూడా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి మీరు జర్నీ స్టార్ట్ చేస్తే ఇంకేంటంటే మెల్లమెల్లగా ఎవ్రీ ఇయర్ ఒక కొత్త మోడల్, కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసి అట్లా వెళ్తూ మీరు ఆడియోఫైల్ జర్నీ స్టార్ట్ చేసి ఇంకా మంచి ప్రీమియం కేటగిరీ IEMs డాక్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇది కివీ ఇయర్స్ ఇంకా హెడ్ ఫోన్స్ ఉంది, కెడెన్జా అండర్ 3000 ఇన్ ఇయర్ మానిటర్స్. మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన ఉన్న లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియోస్, అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ స్టోరీ అంతా, అట్లాంటివి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.